అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ టీమిండియాతో పాటుగా ఇంగ్లాండ్ మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఇక మ్యాచ్లో కీలకంగా మారనుంది టాస్ ఎంపిక. తొలుత బ్యాటింగ్ చేసేటువంటి వారికే అనుకూల పరిస్థితులు ఉండేటువంటి ఛాన్స్ కనబడుతుంది. చిన్న గ్రౌండ్ కావడంతో తొలి 10 ఓవర్లలో పేస్ బౌలర్లు చెలరేగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. 10 ఓవర్ల తర్వాత స్పిన్కు అనుకూలంగా పిచ్ ఉండబోతుంది. ఇక మంచు ప్రభావంతో సెకండ్ బ్యాటింగ్ టీంకి ఇబ్బందులు గురయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద ఈరోజు జరగబోతున్నటువంటి మ్యాచ్కి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి. సో మొత్తం మీద ఎలా చూడాలంటారు ఈరోజు జరగబోతున్నటువంటి మ్యాచ్? టీమిండియాతో పాటుగా ఇంగ్లాండ్ మధ్య టఫ్ ఫైట్ ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో రెండు టీంలకి సంబంధించి బలాబలాలు ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? సిరాజ్, ఇక్కడ మొత్తం కూడా మనం ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి ప్రతికూలంగా ఉంది అనే అంశాన్ని పక్కన పెడితే ముఖ్యంగా పిచ్ కి సంబంధించి కొంత ఆందోళన అయితే భారత్ కు ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిచ్ స్పిన్ బౌలింగ్ అనుకూలంగా ఉంటుందనే వార్తను, అలాగే ముఖ్యంగా పేస్ బౌలింగ్ కి సంబంధించి కొంత మన వాళ్ళు ఇబ్బంది పడకపోయినప్పటికీ కూడా, అంటే భారత్ లో పేస్ బౌలింగ్ కి సంబంధించి ఆస్ట్రేలియానో ఇంగ్లాండ్ అయితే మన వాళ్ళు ఇబ్బంది పడేవారు, సౌత్ ఆఫ్రికా అయితే కానీ ఇక్కడ భారత్ కు సంబంధించి కొంత అనుకూలంగానే ఉండేటువంటి వాతావరణం అయితే కనపడుతుంది. కొంత అయితే ఇక్కడ పేస్ బౌలింగ్ అంటే తొలి 6 ఓవర్లు పవర్ ప్లేకి సంబంధించి తొలి 6 ఓవర్లు కూడా కొంత బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పిచ్ మీద మనం చూస్తే 2-3 రోజుల నుంచి వస్తున్నటువంటి ఫోటోలు పిచ్ మీద గడ్డి ఎక్కువగా ఉంది. సో దానివల్ల గ్రాస్ ఎక్కువగా ఉండటం వల్ల కొంత బాల్ స్వింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మంచు ప్రభావం కూడా కొంత గడ్డి మీద పడితే అది మరింతగా బాల్ స్వింగ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, బాల్ జారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి టీమిండియా కొంత స్వింగ్ కు అనుకూలంగా, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లు మనకంటే కూడా వాళ్ళు ఇంకా ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు. కాబట్టి కొంత ఈ విషయంలో భారత్ అంటే ప్రతి బంతిని కూడా ప్రతి బంతితో కూడా మన వాళ్ళు పోరాడాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక 10 ఓవర్లు దాటిన తర్వాత బ్యాటింగ్ పిచ్ మళ్ళీ బౌలింగ్ అనుకో, అంటే భారత్ కు ప్రతిదీ కూడా సవాల్గానే ఉంది ఈ మ్యాచ్ కి సంబంధించి. 10 ఓవర్లు దాటిన తర్వాత నుంచి కూడా స్పిన్ బౌలింగ్ అంటే కొంత తేమ కొంచెం కంట్రోల్ అవటం, ఇదంతా బౌలింగ్ జరుగుతున్న కొద్ది కూడా పిచ్ మీద కొంత వేడి పెరగడం, ఇదంతా కూడా కొంత ఆందోళన కలిగించేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. వెంకట్ గారు, ఎందుకు ప్రధానంగా అంటే ఫస్ట్ బ్యాటింగ్ ని ఎంపిక చేసుకునేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది, తర్వాత కొంతవరకు ప్రతికూల పరిస్థితులు ఉంటాయి అంటున్నారు? ఎందుకు అంత అవకాశం ఏమొస్తుంది? లేదు సరే, అది ఫస్ట్ బ్యాటింగ్ చేసుకున్న వాళ్ళకి కొంత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి లేదు అనేది స్పష్టంగా చెప్పొచ్చు. 200 స్కోర్ అయితే చేస్తారు, కానీ తర్వాత పిచ్ మీద గడ్డి నలిగిపోవడం, ఆ తర్వాత కొంచెం ఆ పిచ్ మీద తేమ దక్కడం. ఎందుకంటే బౌలింగ్ 20 ఓవర్ల బౌలింగ్ అంటే 120 బంతుల్లో కొంచెం ప్రభావం ఉంటుంది పిచ్ మీద. కాబట్టి 2 సైడ్స్ కూడా కొంత ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ సంబంధించి కొంత పిచ్ కండిషన్ అనేది కొంత అవగాహన వస్తుంది. దీంతో సెకండ్ బ్యాటింగ్ చేసేటువంటి కొంత జాగ్రత్తగా ఆడేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే స్పిన్ బౌలింగ్ కి సంబంధించి కూడా కొంత మనం చూసుకుంటే ఫస్ట్ అంటే తొలి 4 ఓవర్లు పెద్దగా ఇబ్బంది లేకపోయినా సెకండ్ ఇన్నింగ్స్ కి సంబంధించి తర్వాత నుంచి కూడా స్పిన్ కు మళ్ళీ అనుకూలంగా, ఎందుకంటే మళ్ళీ రోలర్ యూజ్ చేస్తారు కాబట్టి కొంత మారేటువంటి పరిస్థితి కూడా ఉండవచ్చు. కాకపోతే ఇక్కడ మంచు అనేది కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇక మంచు ఈ విషయంలో భారత బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కెల్ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఏం చేయాలి ఏంటనే దానికి ఇప్పటికే కసరత్తు కూడా పూర్తయింది. కానీ ఇక్కడ మనకు సంజు శాంసన్ కానీ అభిషేక్ శర్మ కానీ వీళ్ళిద్దరూ కనుక కొంత అంటే అభిషేక్ శర్మ పిచ్ షాట్లు ఆడకుండా కొంత అతను కనుక నిలబడగలిగితే మాత్రం రిజల్ట్ బాగుండేటువంటి అవకాశాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎస్ వెంకట్ గారు, కొంతవరకు పిచ్ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు టాస్ పరిస్థితి అండి, అంటే టాస్ లో ప్రధానంగా ఏది ఎంపిక చేసుకునే వాళ్ళకి కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలు ఉండే పరిస్థితి ఉండొచ్చు. బౌలింగ్ ఎంచుకునే వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది సార్. ఎందుకంటే బౌలింగ్ మనకు వాంకడే పిచ్, దానికి తోడు పిచ్ మైదానం అనేది చాలా చిన్నది. సో బౌండరీ లైన్ కూడా చాలా 60 మీటర్లు 55 మీటర్ల పైన ఉంటుంది కొన్ని ఏరియాస్ లో. కాబట్టి ఇక్కడ కనుక సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి కొంత అనుకూలంగా ఉండవచ్చు, దూకుడుగా పరుగులు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాకపోతే ఇక్కడ మిడిల్ ఆర్డర్ కూడా, అంటే ఫస్ట్ మిడిల్ ఆర్డర్ కొంత అవగాహన తెచ్చుకోవాలి. కొత్త బంతి ఒకవేళ టాప్ ఆర్డర్ వికెట్లు కనుక ఈ స్వింగ్ బౌలింగ్ కారణంగా వికెట్లు పడినప్పటికీ కూడా తర్వాత నుంచి అంటే టాప్ ఆర్డర్ కొత్త బంతితో ఆడేటువంటి అంటే దానికి సంబంధించి ఒక అవగాహన లేదంటే ప్రాక్టీస్ అనేది కొంత మనవాళ్ళు చేస్తే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసే పరిస్థితి వస్తే మాత్రం అది ఖచ్చితంగా అనుకూలంగా మారేటువంటి అవకాశాలే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ లోయర్ మిడిల్ ఆర్డర్ అంటే ఇప్పుడు లోయర్ మిడిల్ ఆర్డర్ అంటే శివన్ దూబే కానీ అక్షర్ పటేల్ కానీ వీళ్ళిద్దరూ కొంత కంట్రోల్ ఉండాలి, అవసరమైతే దూకుడుగా పరుగులు చేసేయాలి, ప్రతి బంతికి పోరాటం కాదు అనేది కూడా చెప్పవచ్చు. నాకు తెలిసి అయితే పవర్ ప్లేలో 1-2 వికెట్లు పడేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి బ్యాటింగ్ ఎవరు చేసినా సరే. కాబట్టి కొంత మిడిల్ ఆర్డర్ పాత్ర అనేది ఈ మ్యాచ్ లో కీలకంగా ఉండొచ్చు. రెండోది, ఇంగ్లాండ్ టీంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్లేయర్స్లో ఎవరిని త్వరగా అంటే పూర్తి స్థాయిలో వికెట్లను పడగొడితే కొంతవరకు ఇండియాకి సునాయాసమైనటువంటి గెలుపు దక్కే ఛాన్స్ ఉంటుంది?
అంటే ఇక్కడ సునాయాసమైనటువంటి గెలుపు అనేది మనం చెప్పలేం సార్. అది ఎందుకనంటే ఎవరు ఎలా ఆడతారో మనం ఇప్పుడు రాత్రి ఫినాల్ అయిన అతను ఇప్పటి వరకు కూడా కొంత ఏదో సాఫ్ట్ క్యారెక్టర్ లాగా కనిపించాడు, కానీ రాత్రి అతను సృష్టించినటువంటి విధ్వంస ప్రభావం అనేది భారత్ మీద కూడా కొంత ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాస్ బట్లర్ ని అదే విధంగా మనం చూసుకుంటే ఫిల్ సాల్ట్ ని వీళ్ళిద్దరిని కనుక కంట్రోల్ చేయాలి. అలాగే మిడిల్ ఆర్డర్ కి సంబంధించి ఇంకా జాకబ్ బైతల్ ఇతను కూడా చాలా అద్భుతమైనటువంటి బ్యాట్స్మెన్, అవసరమైన సమయంలో కీలకంగా పరుగులు చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. అతను ఇటీవల కాలంలో యాషెస్ లో కూడా సెంచరీ చేసి కొంత మంచి ఫామ్ లోనే ఉన్నాడని చెప్పుకోవచ్చు. అలాగే విల్ జాక్స్ కి సంబంధించి ఇతను బ్యాటింగ్ ఆల్రౌండర్, ఇతను బౌలింగ్ కూడా కొంత కంగారు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మన వాళ్ళు కొంత కీలక ప్లేయర్స్ విషయంలో అంటే ముఖ్యంగా జేమీ ఓవర్టన్ కానీ జోస్టాంగ్ కానీ వీళ్ళు ఆడితే మాత్రం కొంత బౌలింగ్ విషయంలో మనం భయపడాలి. అదేవిధంగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ కూడా ఒకవేళ బయట స్వింగ్ అవుతుంది, ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది అని అంటే మాత్రం భారత్ కు చుక్కలు కనబడటం ఖాయం. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద టీమిండియా ఇంగ్లాండ్ మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుంది. మ్యాచ్లో కీలకంగా మారబోతుంది. టాస్ ఎంపికకు సంబంధించి తొలుత బ్యాటింగ్ చేసేటువంటి వారికి కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి చిన్న గ్రౌండ్ కావడంతో ఏదైతే మొదటి 10 ఓవర్లు ఉన్నాయో సో దాంట్లో పేస్ బౌలర్లు చెలరేగేటువంటి పరిస్థితులు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. 10 ఓవర్ల తర్వాత స్పిన్కు అనుకూలంగా పిచ్ మారేటువంటి పరిస్థితి ఉందని కూడా వివరిస్తున్నారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మంచు ప్రభావంతో సెకండ్ బ్యాటింగ్ టీంకు ఇబ్బందులు తప్పేలా కనబడట్లేదు.